అప్పుడే శ్రావణ మాసంలో 3వ శ్రావణ శుక్రవారానికి చేరుకున్నాము. 3వ శ్రావణ శుక్రవారం వేళ వరలక్ష్మి వ్రతాన్ని చేయవచ్చునా లేదా? అనేక కారణాల వల్ల శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వేళ వరలక్ష్మి వ్రతాన్ని చేయవచ్చు. మరి ఆ రోజు కనుక అందరికీ వరలక్ష్మి వ్రతం పూజ చేయడం కుదరకపోవచ్చు. మరి 3వ శ్రావణ శుక్రవారం వేళ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చునా లేదా? మళ్ళీ ఎప్పుడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయవచ్చును అనే విషయాలన్నిటి గురించి పూర్తి వివరంగా మనం ఈరోజు పూజా విధానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వలన లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహంతో ఇంట్లో దినదినాభివృద్ధి జరుగుతుంది. స్త్రీలు 5వ తనంతో కలకాలం వర్ధిల్లుతారు అని లక్ష్మీ కటాక్షం కోసం ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. లక్ష్మీదేవి అమ్మవారు అలంకార ప్రియురాలు. అమ్మవారిని పూజించేటప్పుడు మనము కూడా 5వ తనానికి చిహ్నమైనటువంటివి సౌభాగ్య చిహ్నంగా మనం ధరించే వస్తువులన్నీ కూడా ధరించి అమ్మవారిని పూజించాలి. సులువుగా జాబ్కు వెళ్ళేవాళ్ళైనా, కనీసం ఆనవాయితీ లేనివారైనా, లేదా అమ్మవారికి చీర కట్టి అలంకరణ చేసి పూజ చేసే ఆనవాయితీ లేనివారైనా సరే సింపుల్గా వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవచ్చు ఇంట్లో అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందామండి. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తున్న వారైనా, శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం వేళ అమ్మవారిని పూజిస్తున్న వారైనా సరే అమ్మవారికి ప్రతి శుక్రవారం వేళ ఐశ్వర్య లక్ష్మీ దీపాన్ని వెలిగించి పూజ చేయటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. అమ్మను ఏమి కోరినా ఇస్తుందండి. ఐశ్వర్య లక్ష్మీ దీపాన్ని వెలిగించడం కావాల్సిన వస్తువులలో ముఖ్యమైనది రాళ్ల ఉప్పు అండి. ఈ రాళ్ల ఉప్పు ప్యాకెట్ కొత్తదే కావాలి తప్పనిసరిగా. ఇక అలాగే కొంచెం పెద్ద మూకుడిగా ఉన్నటువంటి మట్టి ప్రమిద కావాలి. అలాగే మరొక 2 చిన్న మట్టి ప్రమిదలు కావాలి. వాడినవైనా పర్వాలేదండి. పసుపు నీటిలో శుద్ధి చేసుకుని పూజకు ఉపయోగించవచ్చు. ఇంకా పసుపు, కుంకుమ, అలాగే తమలపాకులు, పువ్వులు, నువ్వుల నూనె, ఎర్రటి ఒత్తులు ఇవన్నీ కూడా ముఖ్యంగా కావలసినవి. లక్ష్మీదేవి అమ్మవారు సముద్రంలో ఉద్భవించారు కదండి. కాబట్టి సముద్రంలో దొరికే ఆ రాళ్ల ఉప్పుతో కనుక అమ్మవారి ముందు ఐశ్వర్య లక్ష్మీ దీపాన్ని వెలిగించి మీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పటం వలన త్వరగా మీ కోరిన కోరికలు నెరవేరుతాయి. ఎక్కడా కూడా తెరలు లేకుండా నిండుగా పసుపును రాసుకోండి. ఇంకా కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకోండి. లక్ష్మీదేవి అమ్మవారిని ఈ శ్రావణ మాసంలో వరాలను ప్రసాదించే వరమహాలక్ష్మిగాను, సిరులను ఇచ్చే సిరి మహాలక్ష్మిగాను పూజిస్తాం. శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం వేళ వరలక్ష్మి వ్రతం రోజునే కాకుండా మిగతా రోజుల్లో అంటే మిగతా శుక్రవారాల్లో అయినా సరే ఐశ్వర్య లక్ష్మీ దీపాన్ని అందరూ వెలిగించవచ్చండి. లక్ష్మీదేవి అమ్మవారి ముందు శ్రావణ శుక్రవారం వేళ ఇలా ఐశ్వర్య లక్ష్మీ దీపాన్ని వెలిగించడం వలన మన కష్టాల నుంచి సుఖాల వైపు మళ్లించగలిగే శక్తి ఆ లక్ష్మీదేవి అమ్మవారికే ఉందండి. అష్ట కష్టాల నుంచి అష్టైశ్వర్యాలను ప్రసాదించే అద్భుతమైనటువంటి ఐశ్వర్య లక్ష్మీ దీపము. ముందుగా ఒక ఇత్తడి ప్లేట్ అయితే తీసుకోండి. అందులో తమలపాకులు, ఆ పైన మట్టి ప్రమిద, నిండుగా రాళ్ళ ఉప్పునైతే వేయండి. ఈ రాళ్ళ ఉప్పు ఎంత వేయాలని అయితే ఏమీ లేదండి, కొంచెం ఎక్కువగానే వేయండి. నిండుగా వేసి కొద్దిగా పసుపు కుంకుమ వేసి నమస్కరించుకొని ఎవరితోటి మాట్లాడకుండా ముందుగా మీ మనసులో ఉన్న సంకల్పాన్ని అమ్మవారి ముందు చెబుతూ ఈ ఐశ్వర్య లక్ష్మీ దీపాన్ని వెలిగించండి. ఇన్ని శుక్రవారాలు అమ్మవారి ముందు వెలిగిస్తామని అనుకోండి. ఇన్ని శుక్రవారాలు వెలిగించటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. ఎక్కువగా ఖర్చు లేనటువంటి దీపమేనండి. కాబట్టి అందరూ కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు. ఈ దీపం వెలిగించడానికి ఆచారం అనేది ఏమీ అవసరం లేదు. కానీ కొన్ని నియమాలు అయితే పాటించవలసింది ఉంటుందండి. ఐశ్వర్య లక్ష్మీ దీపాన్ని ఇంట్లో వెలిగించినప్పుడు మాంసాహారం తినకూడదండి. బ్రహ్మచర్యం పాటించాలి. అంటూ ముట్టు లాంటివి దరిచేరకుండా చూసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఐశ్వర్య లక్ష్మీ దీపాన్ని వెలిగించే ముందుగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పువ్వులతో అలంకరణ చేయటం. అమ్మవారి అలంకార ప్రియురాలు కదండి. ఇక ఐశ్వర్య లక్ష్మీ దీపాన్ని అయితే ఈ విధంగా సిద్ధం చేసుకోండి. మీకు కొంచెం పెద్ద పూజా మందిరం అయితే అక్కడే మీరు ఈ పూజను అయితే చేసుకోవచ్చండి. లేదా సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజ చేసుకుందాం అనుకుంటే ఈ విధంగా మీరు ఎక్కడైతే పూజ చేస్తున్నారో ఆ ప్రదేశంలో ముందుగా పసుపు నీటితో శుద్ధి చేసుకొని చక్కగా వరిపిండితో ముగ్గులు వేసి ఒక పీటను ఏర్పరిచి తమలపాకు పైన కొద్దిగా బియ్యం వేసి అమ్మవారి యొక్క పటాన్ని అయితే ప్రతిష్ఠించుకోండి. లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది జవ్వాది అండి. మనం ఏ గుడికి వెళ్ళినా సరే అక్కడ ఆలయంలో అంతా కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది. అలాగే మన మనసు కూడా గుడికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఆలయాల్లో ఉపయోగించేది ఈ జవ్వాది పౌడరేనండి. ఆలయంలో ఉన్నటువంటి ఒక మంచి ఫీలింగ్ అంటే ఒక పాజిటివ్ వైబ్ మన ఇంట్లో కూడా రావాలి అంటే మాత్రం తప్పనిసరిగా మీరు కొద్దిగా అమ్మవారిని పూజించేటప్పుడు పూజలో కొద్దిగా జవ్వాది పౌడర్ను వేయటం, లేదా నిత్య దీపాన్ని వెలిగిస్తున్నప్పుడు ఆ దీపారాధనలు కూడా కొద్దిగా జవ్వాది పౌడర్ను వేయటం వలన దీపం వెలుగుతున్నంతసేపు కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఎక్కడైతే సుగంధభరితమైన సువాసనలు వస్తూ ఉంటాయో లక్ష్మీదేవి అమ్మవారు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటారండి.
మంచి సువాసన వచ్చే పువ్వులతోటి అమ్మవారికి అలంకరణ చేయటం, అలాగే పూజలు ముఖ్యంగా అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమలను సమర్పించటం. ఇలా నిండుగా పసుపు కుంకుమలు అమ్మవారి ముందు ఉంచి పూజ అయితే చేయవలసి ఉంటుందండి. స్త్రీల సౌభాగ్యం కోసం, అలాగే ఇంట్లో దినదినాభివృద్ధి జరగాలని చెప్పి అమ్మవారిని కోరుతూ చేసేటటువంటి ఈ వరలక్ష్మి వ్రతాన్ని నిండు మనసుతో, ఆర్తితో అమ్మవారిని పూజించవలసి ఉంటుంది. 2024 సంవత్సరంలో శ్రావణ మాసంలో 3వ శ్రావణ శుక్రవారం ఆగస్టు 23వ తారీఖు నాడు వచ్చిందండి. మరి ఈ 3వ శ్రావణ శుక్రవారం వేళ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చునా లేదా అంటే చేయవచ్చండి. 3వ శ్రావణ శుక్రవారం వేళ వరలక్ష్మి వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు. స్త్రీలకు వచ్చే అనేక కారణాల వల్ల వరలక్ష్మి వ్రతం రోజున చేయలేకపోవచ్చండి. అంటే శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే 2వ శ్రావణ శుక్రవారం వేళ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ ఉంటారు. మరి ఈ వరలక్ష్మి వ్రతం రోజున అందరికీ కుదరకపోవచ్చు కదని పూజ చేయటం అనేది. కాబట్టి 3వ శ్రావణ శుక్రవారం, 4వ శ్రావణ శుక్రవారం వేళ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. కానీ మనలో చాలామంది కూడా వరలక్ష్మి వ్రతాన్ని 3వ శ్రావణ శుక్రవారం వేళ ఆచరించకూడదని చెప్తూ ఉన్నారండి. ఇదంతా ఒక అపోహ మాత్రమే. శ్రావణ మాసం అంటే అంతా శుభమాసమేనండి. శుభకార్యాలకు నిలయమైనటువంటి మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ శుక్రవారం వేళ ఎప్పుడైనా సరే ఆచరించవచ్చండి. అలాగే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ఆనవాయితీయే ఉండదండి. ఎవరైనా ఆచరించవచ్చు. ఉన్నంతలో లక్ష్మీదేవి అమ్మవారికి నిండుగా అలంకరణ చేసి పూజలైతే చేయవచ్చు. మీ దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉన్నట్లయితే పూజలో పెట్టుకోండి. అలాగే అమ్మవారి పాదాలు కూడా ఉంటే పూజలో పెట్టుకోండి. చాలా అంటే చాలా మంచిది. అలాగే లక్ష్మీదేవి అమ్మవారి పూజలు చేసేటప్పుడు ఇల్లంతా కూడా శుచి శుభ్రతతో ఉండాలండి. ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి అమ్మవారు నివాసం ఉంటారు. కాబట్టి శ్రావణ శుక్రవారం వేళ, అలాగే వరలక్ష్మి వ్రతం రోజున, శ్రావణ మంగళవారాల వేళ ఇల్లు ఎప్పుడూ కూడా శుచిగా ఉండాలి. ప్రతినిత్యము శుభ్రతగా ఉంచుకోవాలండి. కానీ ఉద్యోగరీత్యా చాలామంది కూడా ఆడవాళ్ళకి ఇలా ప్రతిరోజు కూడా శుభ్రంగా ఉంచుకోవడం కుదరకపోవచ్చు. కాబట్టి శుక్రవారం వేళ పండుగ పర్వదినాలలో అయినా సరే ఇంటిని శుచిగా శుభ్రతగా ఉంచుకోవాలి. అలాగే ఇంటి ప్రధాన గుమ్మని సింహద్వారం దగ్గర కూడా నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులు వేయాలి. లక్ష్మీదేవి అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా అమ్మవారి పాదాలను ఉంచాలి. లేదా వరిపిండితో అయినా సరే అమ్మవారి పాదాలను వేయాలండి. అక్కడ దీపాన్ని వెలిగించాలి. ఇంట్లో అమ్మవారికి ఆహ్వానం పలకాలి. లక్ష్మీదేవి అమ్మవారు రండి ఆహ్వానం అని పలకాలి. ఆ తర్వాత అమ్మవారికి ఈ విధంగా ఆసనం ఏర్పరచాలి. మీరు కూడా పూజా విధానం గమనించినట్లయితే చాలా అంటే చాలా సులువుగా అమ్మవారికి పూజకైతే అన్నీ సిద్ధం చేసుకున్నానండి. కాబట్టి జాబ్కి వెళ్ళే వేళైనా లేదంటే కనీసం ఆనవాయితీ లేని వారైనా సరే పూజను ఈ విధంగా చేయవచ్చండి. మనం ఎన్ని పూజా వ్రతాలు చేస్తున్నప్పటికీ కూడా ముందుగా గణపతిని పూజ చేయాలి. గణపతి కూడా పసుపు కుంకుమ పువ్వులతో అలంకరణ చేసి దీపాన్ని వెలిగించి దీపం చూపించి ధూపాన్ని చూపించాలండి. అలాగే వినాయకుడికి ఇష్టమైనటువంటి బెల్లం ముక్క లేదా అటుకులు, బెల్లము, పండ్లు, పాలు ఏవైనా నైవేద్యంగా పెట్టి నమస్కరించుకోవాలి. అలాగే ఇల్లంతా కూడా ధూపాన్ని చూపించండి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అలాగే శ్రావణ శుక్రవారం వేళ ఐశ్వర్య లక్ష్మీ దీపాన్ని వెలిగించడం వలన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే రాళ్ళ ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకునే శక్తి ఉంటుందండి. కాబట్టి ఇంట్లో మనకు తెలియకుండానే చిన్నపాటి గొడవలన్నీ కూడా తొలగిపోయి ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉండడానికి ఐశ్వర్య లక్ష్మీ దీపం ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉన్నట్లయితే మీరు కనుక అమ్మవారికి ఈరోజు అభిషేకం చేయండి. మంగళకరమైన జలంతో అయినా లేదా పంచామృతాలతో అయినా సరే అమ్మవారికి ఈరోజు అభిషేకం చేయండి. ఒకవేళ పంచామృతాలు లేనట్లయితే మంగళకరమైన జలం ఎలా సిద్ధం చేసుకోవాలి అంటే కొంచెం నీళ్లు శుద్ధమైన జలం తీసుకోవాలండి. ఆ నీళ్ళల్లో కొద్దిగా పసుపు, కుంకుమ, జవ్వాది పౌడర్, పచ్చకర్పూరం, అలాగే పువ్వులు 2 అక్షింతలు వేసి అమ్మవారికి నమస్కరించుకొని ఆ తర్వాత ఇలా అభిషేకం అయితే చేయాలండి. ఓం శ్రీమాత్రే నమః అంటూ లేదా ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అంటూ మంగళకరమైన జలంతో అమ్మవారికి ఈ విధంగా అయితే అభిషేకం చేయాలండి. లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహము మనం ఎప్పుడూ కూడా నిర్మలమైన భక్తితో మాత్రమే గెలుచుకోగలమండి. అంతేగాని శరీరం ఇక్కడ మనసు ఎక్కడో పెట్టుకొని పూజలు చేసినా కూడా అటువంటి పూజలకు ఫలితం అయితే ఉండదు. కాబట్టి ఎప్పుడు పూజలు చేసినా కూడా అమ్మవారిని పూజించేటప్పుడు నిర్మలమైన భక్తితో ప్రశాంతంగా పూజ అయితే చేయవలసి ఉంటుంది. లక్ష్మీదేవి అమ్మవారిని ఈ రోజున ఈ ఏనుగు పైన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా అలాగే గజారోహణ అయితే చేయబోతున్నానండి. కాబట్టి ఈ ఎలిఫెంట్ స్టూల్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. చాలా అంటే చాలా అందంగా ఉంది. కాబట్టి నేను ఇక్కడ అమ్మవారిని అలంకరణ చేసే పద్ధతిలో ఎలా పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఇలా పెట్టుకుంటున్నానండి. అలాగే కలశం ఆనవాయితీ లేని వారైనా సరే అమ్మవారిని ఈ విధంగా పెట్టుకోవచ్చు. మంగళకరమైన వస్తువులు ఏమీ లేకపోయినా సరే ₹1 కాయిన్స్ ఉంటాయి కదండి, అవైనా పెట్టుకోవచ్చు. ధనానికి ధాన్యానికి లోటు లేకుండా అమ్మవారు చూసుకుంటారని ఒకే ఒక నమ్మకంతో మనం ఈ పూజలు అయితే చేస్తూ ఉంటాము.
ఇంట్లో ఆర్థిక ఇబ్బందులున్నా లేదా రుణ బాధల విముక్తి కోసం, వ్యాపారంలో అభివృద్ధి కోసం, అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నా, పిల్లల చదువులు అభివృద్ధి జరగాలన్నా ప్రతి ఒక్కటి కూడా డబ్బుతోనే ముడిపడి ఉందండి. కాబట్టి అటువంటి యొక్క లక్ష్మీ కటాక్షం మనకి సిద్ధించాలని అమ్మవారికి నమస్కరించుకుంటూ, ఈ విధంగా కలశం ఆనవాయితీ లేనివారు ఈ విధంగా అమ్మవారికైతే మంగళకరమైన వస్తువులను వేసి కొద్దిగా పసుపు కుంకుమ పెట్టి, ఆ పైన ఒక తమలపాకు గాని లేదా జాకెట్ మొక్క అయినా పెట్టి అమ్మవారి యొక్క విగ్రహాన్ని పెట్టుకోవాలండి. ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర అమ్మవారి యొక్క విగ్రహం లేనట్లయితే పసుపు ముద్దగా చేసి లక్ష్మీదేవిగా భావిస్తూ ఇలా అమ్మవారిని ఒక బౌల్లో మంగళకరమైన వస్తువులన్నీ వేసి తమలపాకు పైన పసుపు ముద్ద పెట్టి బొట్టు పెట్టి ఆవాహనం చేయాలండి. ఇలా అమ్మవారిని లక్ష్మీదేవి అమ్మ మా ఇంటికి రండి అని చెప్పి ఆవాహనం చేసి అమ్మవారికి పసుపు కుంకుమల అలంకరణ చేసి ఈ రోజున పూజలో కామాక్షి దీపాన్ని, అష్టలక్ష్మీ దీపము, ఐశ్వర్య లక్ష్మీ దీపము, అలాగే పంచగవ్య దీపము ఇవన్నీ కూడా వెలిగించవచ్చండి. ఏ ఒక్కటి ఉన్నా సరే ఈ రోజున దీపారాధన చేయండి. అలాగే లక్ష్మీ తామర ఒత్తులు ఉన్నా సరే ఈ రోజున వెలిగించండి. అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు. అలాగే ఈ రోజున కదంబం పువ్వులు దొరికినా లేదంటే తామర పుష్పాలు మీకు అవైలబిలిటీ ఉన్నా కూడా పూజలో పెట్టండి. అమ్మవారికి తామర పుష్పాలన్నా కదంబం పువ్వులన్నా చాలా అంటే చాలా ఇష్టము. ఈ రోజున ఒక్క కదంబం పువ్వుని అమ్మవారు సమర్పించవచ్చండి. అమ్మవారికి కదంబ పువ్వులతో పూజ చేస్తే బంగారు పువ్వులతో పూజ చేసినట్టు ఫలితం అయితే దక్కుతుంది. ఏనుగు పైన అమ్మవారు తిష్ట వేసుకుని ఎలా కూర్చున్నారో చూసారా? ఒక్క ఏనుగు పీట పెడితేనే ఇంత అందంగా ఉంది. నా దగ్గర ఉన్నటువంటి ఏనుగులన్నీ కూడా పూజలో పెడదాం నాకు ఆలోచన వచ్చిందండి. కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి ఏనుగులన్నీ తీసుకువచ్చేసానండి. 7 ఏనుగులను అయితే పూజలో పెట్టుకున్నాను. అమ్మవారు గజారోహణ అధిరోహించి మన ఇంటికి వస్తున్నారని ఒక నమ్మకంతో ఏనుగులపైన ఊరేగింపుగా మన ఇంటికి వస్తున్నారండి. అదిగదిగోండి లక్ష్మీదేవి అమ్మవారు ఇంటికి వచ్చే శుభ సమయాన నేను ఈ విధంగా అయితే అమ్మవారికి ఆహ్వానం పలికాను. ఉన్నంతలో ఈ రోజున అమ్మవారికి అందరూ కూడా ఇలా లక్ష్మీ కాసులండి, ఇలా బంగారపు కాసులు కానీ లేదంటే వెండి అయినా సరే చీర అయినా సరే అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. కాబట్టి ఉన్నంతలోనే అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చండి. అమ్మవారు కనకవర్షం ఇంట్లో కురిపిస్తున్నట్లుగా ఈ విధంగా అయితే నేను అమ్మవారి దగ్గర డబ్బులైతే పెట్టుకుంటున్నాను. అమ్మవారికి అలంకరణ చేసిన పూజా విధానం మీలో ఎంతమందికి నచ్చిందనే విషయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఏనుగు పైన లక్ష్మీదేవి అమ్మవారు అధిరోహించి ఇంటికి వస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. శుచి శుభ్రతతో ఇంటిని ఉంచుకోవటం, అలాగే గుమ్మం ముందు దీపాన్ని ఉంచటం, అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించటం, ఆ తర్వాత అమ్మవారికి ఈ విధంగా పూజ చేయటం ఇంతేనండి. సులువుగా లక్ష్మీదేవి అమ్మవారికి ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. కలశం ఆనవాయితీ లేనివారు, ఉద్యోగాలకు వెళ్ళేవారు ఎవరైనా సరే ఈ విధంగా పూజ అయితే చేసుకోవచ్చు. ఈ రోజున లక్ష్మీ అష్టోత్తరము, అలాగే కనకదార స్తోత్రము, మహాలక్ష్మి అష్టకము, లలితా సహస్రనామము ఇవన్నీ కూడా అమ్మవారి ముందు చదువుకొని అమ్మవారికి నిండుగా మనసుతోటి మీరు చేసినటువంటి నైవేద్యాలన్నీ కూడా సమర్పించండి. ఈ రోజున పాలతో చేసిన నైవేద్యము గారెలు, బూరెలు, పరమన్నము ఇవన్నీ కూడా అమ్మవారు సమర్పిస్తూ ఉంటారు కదా. మీకున్నంతలోనే ఏ ఒక్క ప్రసాదం అయినా సరే అమ్మవారికి పెట్టవచ్చండి. మరి ఈ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ శుక్రవారం వేళ ఉదయం పూజ చేయవచ్చునా, సాయంత్రం వేళ పూజ చేయవచ్చునా అంటే మీకు వీలుని బట్టి ఉదయం వేళైనా సాయంత్రం వేళ పూజ చేయండి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు మాత్రం మనసులోకి ఎటువంటి ఆలోచన దరిచేరనివ్వకుండా ప్రశాంతంగా పూజ అయితే చేయండి. అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మీ ఇంట కూడా కనకవర్షం కురవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అమ్మవారికి దీపధూప నైవేద్యాలన్నీ సమర్పించి మంగళహారతులు ఇవ్వండి. ఇక ఇదేనండి 3వ శ్రావణ శుక్రవారం వేళ అమ్మవారిని పూజ ఎలా చేయాలి, ఐశ్వర్య లక్ష్మీ దీపం ఎలా వెలిగించాలనే విషయం తెలుసుకున్నాం కదా. మీ అందరికీ కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.